కృష్ణం వందే జగద్గురం. ప్రపంచానికి శ్రీకృష్ణుడు ఆది గురువు జగద్గురువు శ్రీకృష్ణుడు అందించిన గీతామృతానికి తన గానామృతాన్ని కూడా జోడించి 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీతను స్వీయ సంగీత సారథ్యంలో తాత్పర్య సహితంగా ప్రపంచానికి అందిస్తున్న తొలి తెలుగు గాయకుడు గంగాధర్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గంగాధర్ గారు నమస్కారం. నమస్కారం. కృష్ణ వందే జగద్గురం. అఖిల ఆంధ్రకోటి కంఠం కంటే సకల మానవాళికి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఈ సందర్భంగా కృష్ణుడు తన జీవిత కాలంలో 2 గీతామృతాలు ఈ ప్రపంచానికి పంచాడు. ఒకటి మురళీగానామృతం, రెండవది గీతాగానామృతం. గీతాగానామృతం ఎప్పటికీ శాశ్వతంగా మిగిలిపోయేది. మురళీగానామృతం విని ఆస్వాదించి అభినందించి ఆనందించడానికి మనం ఆ రోజులో లేము. అయితే అదృష్టవశాత్తు ఈ గీతాగానామృతాన్ని గోలుతున్న నేపథ్యంలో మీరు ఇందాక కృష్ణ వందే జగద్గురు అన్నాం. కృష్ణుడికి ఇచ్చిన జగద్గురు స్థానాన్ని సుస్థిరం చేసి పదిలం చేసి ఎప్పటికీ శాశ్వతంగా గీతమయం చేసిన, అంటే గీత నేర్చుకోండి రాత మార్చుకోండి అని మనం గర్వంగా చెప్పుకోగలిగిన ఈ గ్రంథాన్ని మీకు శుభాకాంక్షలతో. నమస్కారం. ఖచ్చితంగా మీరు ఈ అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఒకటి చేపట్టారు. 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించడం కోసం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేపట్టారు. అనేక సంవత్సరాల నుంచి మీరు అదే తపస్సులో నిమగ్నమై ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తయింది. మీరు అందించిన సమాచారం ప్రకారం 18 మంది పీఠాధిపతుల సమక్షంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ని ఈ గీతని ఆవిష్కరించబోతున్నారు. సో అసలు ఈ ప్రాజెక్ట్ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఈ ఆలోచన నాకు వచ్చింది కాదండి. మీకు జీవితంలో మనం వెళుతున్న సాధారణమైన మార్గం ఒక మలుపు తిరగటానికి చాలా దెబ్బలు తగలటము, లేదా ఒక రియలైజేషన్ రావడము, సమాజం పట్ల ఒక దృక్పథాన్ని మనం మార్చుకోవడము, ఇదంతా అదృష్టవశాత్తు ఆ జన్మ సంస్కారం ఉంటే తప్పించి సాధ్యం కాదు. ఈ సంస్కారాన్ని నా తల్లిదండ్రుల ద్వారా నాకు ఇచ్చిన పరమాత్మకి ముందు మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ సినిమా పాటలు పాడుతున్న నేపథ్యంలో, సినిమా పాటలు కూడా నేను మొదటి నుంచి చాలా అంటే పిచ్చి సాహిత్యం ఉన్న పాటలు నేను ఎప్పుడు పాడలేదు. నా తల్లిదండ్రుల ఇది ఖచ్చితంగా ఆశీర్బలం. నేను ఎప్పుడు ఒక శ్లోకాన్ని ఉటంకిస్తుంటాను. అది చరివిత చరవణమైనప్పటికీ కూడా అసలు అత్యద్భుతమైన శ్లోకం. ప్రతి వాళ్ళు నేర్చుకుని ఆ శ్లోకాన్ని, గీతకిను విష్ణు సహస్రనామానికి తేడా ఏమిటంటే మహాభారతానికి 2 కళ్ళు లాంటివి విష్ణు సహస్రనామం, భగవద్గీత. విష్ణు సహస్రనామం లౌకికమైన ప్రయోజనాలని కాంక్షించే వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని ఆశ్రయిస్తారని, మోక్షగాములు భగవద్గీతను ఆశ్రయిస్తారని పండితుల ఉవాచ. అయితే ఈ నేపథ్యంలో మంచి మాటలు భగవంతుడు గాత్రం ఇచ్చింది మంచి పాటలు పాడడానికి అని మా నాన్న ప్రతిక్షణం గుర్తు చేయడం, మంచి పాటలే నా శ్రవణంలోకి మా అమ్మ గుర్తు చేయడం, ఇద్దరు మంచి గాయకులు. ఆ నేపథ్యంలో ఆయన ఎప్పుడూ ఒక శ్లోకాన్ని ఉటంకిస్తుండేవాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మనం మాట్లాడుతున్నప్పుడు, మనం పాడుతున్నప్పుడు వినేవాళ్ళల్లో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా మన జీవిత గమనంలో వెళుతున్నప్పుడు ఎదురుపడే అన్ని వందల వేల లక్షల కోట్ల మందితోనూ మన స్నేహ సుగంధాన్ని, ఆ పరిమళాన్ని పంచుతూ కాసేపు ఇతంతో ఉంటే బాగుండును, కాసేపు ఈ వ్యక్తితో ఉంటే బాగుండును, ఒక అరగంట మాట్లాడిన తర్వాత ఈ ఇన్స్పిరేషన్తో మనం ఇంకేదన్నా మంచి పని చేస్తే బాగుండనే స్ఫూర్తి రగిలించే వాళ్ళని జ్ఞానులు అంటాం. వాళ్ళు రా జ్ఞానులు అంటే అది అనుద్వేగకరం వాక్యం అంటే అది అలా ఉండాలని చెప్పే తండ్రి కారణంగా దాన్ని గ్రహించే సంస్కారం పూర్వజన్మ కృతం వల్ల ఉండటం కారణంగా ఎప్పుడు పిచ్చి పాట పాడాలని అనుకోలేదు. అనారోగ్యకరమైన భావోద్వేగాలకి రగిలించే పాటలు పాడాలని ఎప్పుడు అనుకోలేదు. ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఘంటసాల గారి కార్యక్రమం నాకంటే బాగా నా జీవితాన్ని గొప్పగా ప్రభావితం చేసింది ఘంటసాల గానం. అందులో నేను ఎప్పుడు జనరల్గా చెప్పేది ఏంటంటే, ఆహారంలో భక్తి కలిస్తే అది ప్రసాదం అవుతుంది, నీళ్లలో భక్తి కలిస్తే అది తీర్థం అవుతుంది, యాత్రలో భక్తి కలిస్తే అది తీర్థయాత్ర అవుతుంది, స్నేహంలో భక్తి కలిస్తే సత్సంగం అవుతుంది మనలాగా. అలాగే ఒక అమృతతుల్యమైన గాత్రంలో భక్తి కలిస్తే అది ఘంటసాల అవుతుంది. అది అంటే అది వింటున్నప్పుడు ఉదాహరణకి మాణిక్య వీణ
ఫలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః సంగీతం సాహిత్యం అసలు ఆ గొంతులోంచే మనం వినాలి. అంటే ఆయన కోసమో, ఆయన డబ్బులు సంపాదించుకోవడం కోసమో, ఇంకో మనం బాగా పాడితే ఇంకో అవకాశం వస్తుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడాలి అని అనడం కోసమో పాడుతున్నట్టు ఉండదు. సాక్షాత్తు భగవానుడి ముందు ఒక భక్తుడు నిలబడి పూర్తిగా శరణాగతి, నీ నుంచే నేను వచ్చాను రా, ఇప్పుడు మళ్ళీ నీలోనే కలవాలనుకుంటున్నాననే ఆర్తి భక్తి ఏదైతే ఉందో అది ఆ గాత్రంలో మాత్రమే వినగలం అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఈ పాటలు పాడుతూ అంటే సంగీతం నేర్చుకోవాలంటే, సినిమా పాటల్ని ఆశ్రయించేవాడు సంగీతం నేర్చుకోవాలంటే ఘంటసాల గారి పాటను ఆశ్రయించాల్సిందే. నేను అదృష్టవశాత్తు ఆ తరంలో పుట్టబట్టి, ఇప్పుడు ఈ తరంలో పుడితే సారొత్తారొత్తారా పాడి వస్తారా పోయింది, వస్తారొత్తారా అనుకుంటుండేవాడిని, ఆ భాష కూడా అలా అయిపోయేది. బట్ ఆ రోజుల్లో ఉండటం కారణంగా ఘంటసాల గారి పాట నాకు మంచి మార్గదర్శకత్వాన్ని చూపించింది. ఇది ఇందుకు ఆ మహానుభావుడి కృతజ్ఞతలు. మీరు ఎలా వచ్చిందన్నారు కదా, ఇది మనకొచ్చింది కాదు, అది ఘంటసాల గారు అనే వ్యక్తి కనుక మన జీవిత ప్రారంభ దశలో ఉండకపోతే, నేను నా తల్లిదండ్రులు కనుక కడుపున పుట్టకపోతే, ఇలా వెడుతున్న మార్గంలో ఒక వేదిక మీద నేను ప్రతి కార్యక్రమం చివరిలోనూ కొన్ని భగవద్గీత శ్లోకాలు పాడి భగవద్గీతని పాడదాం, మన సంస్కృతిని కాపాడదాం అనే నినాదంతో కొన్ని శ్లోకాలు పాడి ఇవి భగవద్గీతని ఇలా ఉపయోగించుకోవాలి, మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగించుకోవాలి. ఒక్క శ్లోకాన్ని జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి విని ఆచరిస్తే జన్మధన్యం అయిపోతుంది. మన వెనకాల చాలా జనరేషన్స్ వీడిని ఫాలో అయితే చాలు అలా అనిపిస్తుంది, ఘంటసాల గారిని మనం ఫాలో అవుతున్నట్టు. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు అన్నమయ్య సినిమా రచయిత శ్రీ జేకే భారవి గారు నాకు చాలా గొప్ప మిత్రుడు, సంస్కృతాంధ్రాల్లో అత్యద్భుతమైన అభినవేశం ఉన్నవాడు. ఆయన ఒకరోజు ఆవేశంగా మా ఇంటికి వచ్చేసి నన్ను గంగన్న అంటుంటాడు. గంగన్న, మీరు భగవద్గీత పాడాలి, మీరు పాడుతున్నారంతే అన్నాడు. నేను పాడనంతే అన్నా. ఎందుకు పాడరు అన్నాడు. ఎందుకు పాడాలి, ఘంటసాల గారి భగవద్గీత మార్కెట్లో ఆల్రెడీ జనబాహుళ్యంలో అంత ఉంది, అంతకుముందు చాలా మంది పాడారు, ఆ తర్వాత చాలా మంది పాడారు, కానీ ఘంటసాల గారి భగవద్గీత మాత్రమే శాశ్వతంగా నిలబడిపోయింది. అయితే అది అంత ఉన్నప్పుడు మళ్ళీ మనం పాడి ఆ స్థాయికి పాడామో లేదని అనిపించుకుని, వీడు ఎందుకు అనవసరంగా అందులో వేలు పెట్టాడు అనిపించుకుని, ఎందుకు ఇవన్నీ అంటే ఆయన చాలా గొప్ప విశ్లేషణతో జ్ఞానాగ్నిని, ఆసక్తిని ఈ ప్రాజెక్టు వైపుకి రగిలించాడు. అది ఏమన్నాడంటే, ఆయన మొత్తం 700 శ్లోకాల భగవద్గీతలో ఘంటసాల గారి చేత హెచ్ఎంవి సంస్థ 106 శ్లోకాలు మాత్రమే రికార్డ్ చేసింది. దాని ముందు ప్రార్థనా స్తుతి, దాని చివరిలో ఫలశ్రుతి రెండు కలిపి 108 శ్లోకాలు అవుతాయి. ఇన్ని మాత్రమే రికార్డ్ చేయడం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్తో మొత్తం సంపూర్ణ భగవద్గీతని రికార్డ్ చేసి మన దేశానికి ఇవ్వడం కంటే ఘంటసాల గారి అభిమానిగా మీకు ఇంకేమన్నా లక్ష్యం ఉంటుంది అనుకుంటున్నారా? ఇంతకంటే గొప్ప విషయం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? తర్వాత ఈ దేశంలో పుట్టినందుకు నారాయణ రెడ్డి గారు గొప్ప మాట అంటారు, అది మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాల్సిన మాట. ఈ దేశం గురించి 2 ముక్కల్లో చెప్పండి అన్నారు ఆయన్ని. ఆయన ఒక సినిమా కోసం రాస్తూ, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగ అన్నాడు ఆయన. ఇది అనేది. కాబట్టి అంతటి మహోదాత్తమైన భగవద్గీతని మనం అసలు పాడగలమా అంటే, ఆయన ఇది ఇన్స్పిరేషన్ బాగానే ఉంది, కానీ దీనికి చాలా ఖర్చు అవుతుంది, చాలా చాలా సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు వెళ్తున్న మార్గాన్ని ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇది చేయొచ్చు, నేను చేయగలనా అని అనుకుంటున్న సమయంలో నేను నిర్ణయం తీసుకుని మనం చేస్తున్నాం అంతే, మనం చేయాలంతే అని అనుకోవడానికి ఆయన చెప్పిన దానికి మధ్యలో 1.5 సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఈ 1.5 సంవత్సరంలో చేద్దాం అని అనిపించి కాన్ఫిడెంట్గా ఆ భగవద్గీతలో దిగిన తర్వాత ఎంతోమంది మహానుభావుల చేయూతతో నేను ఇప్పుడు గాత్రాన్ని, నా సమయాన్ని వెచ్చించగలను. కానీ తన సమయాన్ని పూర్తిగా, నాతో గడపాలనుకున్న సమయాన్ని పూర్తిగా సాక్రిఫైస్ చేస్తే తప్పించి ఈ ప్రాజెక్ట్ని చేయలేను. ఆ తనువు పేరు నా భార్య అర్చన. తర్వాత
ఈ వెడుతున్న మార్గంలో దీనికి చాలా డబ్బు కావాలి. అసలు ఇదంతా మొత్తం 18 అధ్యాయాలు 18 లక్షల్లో అయిపోతుంది అనుకున్నాం. ఆ 18, 28, 38, 48, 58, 68, 78 ఇప్పటికీ 84 లక్షలైంది. ఇంకా రిలీజింగ్ ఫంక్షన్ కాస్ట్ ఇంకో 40 లక్షలు చెప్తున్నాడు. ఆ మధ్యలో ఆ ఫంక్షన్ చేయాలనుకున్న ఆయన. సరే, అంటే ఇది జనాల నుంచి వచ్చిందంటే ఈ గాత్ర నాది కాదు, భగవంతుడిది. ఈ డబ్బు నాది కాదు, మంచి మార్గంలో వెడుతున్న వాడిని ప్రోత్సహించాలనుకునే జనాలది. కాబట్టి ఆంధ్రదేశం నుంచి ఇతర దేశాల నుంచి నేను అక్కడి నుంచి నా గాత్రాన్ని భగవద్గీత కోసమే కేటాయించాలనుకుంటున్న మార్గంలో ఎంతోమంది సపోర్ట్ చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 6 సంవత్సరాలుగా చేసిన సంపూర్ణ భగవద్గీతా గాన యజ్ఞం రీసెంట్గా ఒక నెల క్రితం పూర్తయింది. అతి త్వరలో 2-3 నెలల్లో ఇది భారతదేశం అస్తిత్వానికి సంబంధించిన జ్ఞాన సంబంధమైన ఆస్తి. కాబట్టి ఈ ఆస్తిని దేశం మొత్తం సమానంగా పంచాలంటే ఈ దేశ ప్రథమ పౌరుడి చేతుల మీదుగా దీన్ని విడుదల చేస్తేనే దానికి ఒక సార్థకత అనిపించే, అలా అనుకుని ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా 18 మంది పీఠాధిపతుల చేతుల మీదుగా దీన్ని విడుదల చేయడానికి సంకల్పించాం. మీరు ఇంత కష్టపడినా మధ్యలో 6 సంవత్సరాల పాటు ఎంత కృషి చేసినా మధ్యలో అవాంతరాలు వచ్చినా దీన్ని కంటిన్యూ చేయడం అనేది, ఎందుకంటే నా వరకు ఇది ఆశ్చర్యం అనిపించట్లే. ఎందుకంటే అర్జునుడు యుద్ధభూమిలోంచి వెనక్కి వెళ్ళిపోతానంటేనే కర్మయోగం చెప్పిన భగవద్గీత. సో దాన్ని మీ ప్రపంచానికి అందించే గంగాధరుడు ఎందుకు వెనక్కి వెళ్తారు? సో కర్మయోగం సిద్ధాంతం కదా ఇది. బెస్ట్ మేనేజ్మెంట్ పుస్తకం కదా వరల్డ్, మించిన బెస్ట్ మేనేజ్మెంట్ పుస్తకం. అసలు బెస్ట్ మేనేజ్మెంట్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఈ మీకు సినిమాలో ఫస్ట్ రీల్ అంతా కొట్టేసుకుంటుంటారు. ఏమిట్రా ఈ ప్రపంచాన్ని ఇంత నాశనం చేసేస్తున్నాడు, మమ్మల్ని ఆదుకునే నాథుడు లేడా అని ఒక క్యారెక్టర్ వస్తుంది. అక్కడి నుంచి హీరో గుర్రం మీద ఎంటర్ అవుతాడు. అలా ఫస్ట్ చాప్టర్, మొదటి చాప్టర్ అర్జున విషాద యోగం అంతా మొత్తం తన బంధువుల్ని, మిత్రుల్ని, సన్నిహితుల్ని, శ్రేయోభిలాషుల్ని, అందరినీ, గురువుల్ని, సోదరుల్ని, మనవుల్ని, మిత్రుల్ని, మేనమావుల్ని అందరినీ చూసి షాక్ అయిపోయి విచారవదనంతో గాంధీవం స్రంసతే హస్తాత్ అంటున్నాడు. రథం మీద చతికిలిపడి వదిలేసిన తర్వాత ఇలా చేస్తే బాగుండు. ఇప్పుడు ఈ భ్రష్ట చిత్తులైన దుర్యోధనాదులు ఇది పాపమని తెలుసుకోలేకపోయినా, ఇది పాపమని తెలుసుకున్న మనం ఎందుకు ఈ పాపం చేయాలి? వీళ్ళని చంపి ఆ చంపిన నెత్తుటి కూడితో మనం ఎందుకు ఈ రాజ్యాన్ని అనుభవించాలి? ఇది పాపం కదా అని అర్జునుడు కృష్ణుడు క్లాస్ తీసుకుంటున్నాడు. కృష్ణుడు విన్న తర్వాత మొట్టమొదటి అధ్యాయం అంతా అతన్ని మాట్లాడినిచ్చాడు. 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 2వ శ్లోకంలో ద్వితీయం అద్వితీయం క్లైబ్లౌమాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. అపకీర్తికరము, స్వర్గావరోధకము, ఆర్యులకు తగనిది అగు ఈ మోహం ఈ విషమ సమయమందు నిన్నిట్లా వరించినది. పార్థ, అధైర్యము పొందకము, పరంతపుడవగు నీకు ఇది తగదు. నీచమగు ఈ మనోదౌర్బల్యమును వీడి యుద్ధమునకు సంసిద్ధుడవై లెమ్ము అనగా వాణ్ణి పేడివాడా అని అడుగుతున్నాడు, నపుంసకుడా అంటున్నాడు. అలా తిట్టి చివరికి అతను కాస్త తలంటు పోయటం మొదలెట్టిన తర్వాత అర్జునుడికి నిదానంగా అర్థం అవటం మొదలెట్టి, నేను యుద్ధంలో జయాపజయాలు ఏంటో నేను అర్థం చేసుకోలేకుండా ఉన్నాను. దయచేసి శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి, నేను ధర్మ నిర్ణయం నేను చేసే స్థితిలో లేను, కాబట్టి నన్ను అనుగ్రహించు. శాధిమాం త్వాం ప్రపన్నం అంటున్నాడు. సరైన నిర్ణయం మార్గం చూపి నన్ను శాసించు అంటున్నాడు. ఎప్పుడైతే నేను నీ శిష్యుణ్ణి అన్నాడో శిష్యుడికి ఉండాల్సిన లక్షణం బయటపడింది. ఇవాళ చూడండి, ఇవాళ ఇళ్ళకి గురువులు వచ్చి పాఠాలు చెప్తుంటారు. గురువు గంట క్రితం బయలుదేరతాడు, వాడు బయలుదేరిన టైం క్యాలిక్యులేట్ చేసుకుని వీడు నిదానంగా లేచి తయారవుతాడు. అది గురు శిష్య పరంపర. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏం గురువు అనే స్థాయిలో. సినిమాలు చూస్తే విపరీతంగా గురువుని, అసలు గురువు అనేవాడు ఒక కమేడియన్ లాగా. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు గురు స్థానం ఏంటో చెప్తున్నాడు. స్థానం ఏమిటో తెలుసుకున్నవాడు అర్జునుడు, గురు స్థానంలో ఉన్నవాడు కృష్ణుడు. మీరు ఇందాక చాలా గొప్ప మాట అన్న, కృష్ణం వందే జగద్గురు. ఊరికనే ఇలా ఏంట వాళ్ళకి ఏదో ఒక ఇవాళ మనం ప్రతి వాళ్ళకి ఏదో తగిలించేస్తాం చూసారా. అంటే చనిపోయిన ప్రతి వాడిని కీర్తిశేషులేనంటే వాడు స్ట్రీట్లో గుండా పోయినా కూడా కీర్తిశేషుల పరాన గుండాగారని రాసేస్తుంటాం. వాళ్ళు కాదు కీర్తిశేషులు అంటే, కీర్తిని శేషంగా మిగిల్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు. ఆ కీర్తి దేనివల్ల అంటే, ఈ కాయం ప్రపంచం కోసం అని ఎవడైతే ఆలోచిస్తాడో వాడు మాత్రమే కీర్తిశేషుల జాబితాలోకి చేర్చాలి. ఆ స్థితిలో ఉన్నవాడు జీవిత పాఠాలతో పాటు సర్వకాలాలకు
సర్వ దేశాలకు సర్వ జాతులకు వర్తించే విధంగా మహోదాత్తమైన పద్ధతిలో ఎవరైతే జ్ఞానబోధ చేస్తారో వారిని జగద్గురు అన్నాం. గీత రూపంలో ప్రపంచానికి ఈ పద్ధతిలో జ్ఞానబోధ చేసి భగవద్గీతని దయచేసి మనం బాగా ప్రచారం చేయాల్సింది, జనాల్లోకి తీసుకువెళ్ళవలసిన ప్రధానమైన అంశం ఏమిటంటే భగవద్గీత మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే కర్తవ్య బోధ, కర్తవ్యమే లేని చోట భగవద్గీతని ప్లే చేయకూడదు. ఇవన్నీ వాళ్ళకి చాలా స్పష్టంగా తెలియజేయాలి. ఇది ఒక మత గ్రంథం కాదు, ఇది ఒక ధర్మం. మతానికి, జాతికి, కులానికి దేనికి సంబంధం లేదు, సిద్ధాంతాలకు కూడా. రెండోది ఏంటంటే 5,000 సంవత్సరాల క్రితం మతాలే ఉద్భవించని కాలంలో ఉద్భవించిన దానికి మీరు మతం అని ఎలా పేరు పెడతారు? మానవుడి కోసం ఇచ్చింది అంతే. అయితే ఏంటంటే ఇందులో కూడా మనం చూస్తున్నాం, ఐసెన్హోవర్ వీళ్ళందరూ విదేశీ శాస్త్రజ్ఞులు కూడా మెచ్చుకున్నారు. దాంతోపాటు శంకరాచార్య, జగద్గురు ఆదిశంకరాచార్యకి అద్వైతం కనిపించింది, ఇందులో విశిష్టాద్వైతం కనిపించింది రామానుజాచార్యులకి, మాధవులకి అయితే ద్వైతం కనిపించింది, కమ్యూనిస్టులకి కమ్యూనిజం కూడా కనిపించింది. అవును అవును. ఇందులో మీరు చెప్పినట్లుగా ఘంటసాల గానం మీకు స్ఫూర్తి. సో ఘంటసాల భారవి గారు మీకు చెప్పినట్లుగా కొన్ని శ్లోకాలు 108 ఎన్నో శ్లోకాలు ఆయన పాడారు. సో ఘంటసాల భగవద్గీతకి గంగాధరుడు ఇస్తున్న భగవద్గీతకి వ్యత్యాసం ఏంటి? తేడా ఏంటంటే తేడా కంటే కూడా ఘంటసాల గారి భగవద్గీతకి ఇది కొనసాగింపు అని చెప్పుకోవచ్చు. అయితే దాన్ని యథాతథంగా అనుకరించాలా అనుసరించాలా అనే ఆలోచన వచ్చినప్పుడు పండితుల్ని కూడా కలిసి, పండితులంటే భారతదేశంలో సంస్కృతానికి ప్రత్యేకించి దిక్సూచి లాంటి మహానుభావులు పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, అలాగే దాదాపుగా 4.5 దశాబ్దాల నుంచి వేదాల మీద విశేషమైన అధ్యయనం చేసి సంస్కృతాంధ్రాల్లో అపారమైన ప్రావీణ్యత సంపాదించి భగవద్గీత తాత్పర్య రచనలో సింహభాగం ఆయన తీసుకుని ఈ ప్రాజెక్టుకి ఎంతో సహకరించిన డాక్టర్ ఆర్వీఎస్ అవధానులు గారు, వాళ్ళని కూర్చోబెట్టుకున్న తర్వాత అసలు ఘంటసాల గారి భగవద్గీతను యాజ్ డీజ్గా ఫాలో అయిపోవచ్చా, ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేయాలా అంటున్నప్పుడు తాత్పర్యం విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసింది వాళ్ళు ఏమన్నారంటే, ఇది మీరు ఇందాక అన్నట్టుగా ఇది శంకరాచార్య, ఇందులో అద్వైత దృష్టితో చూసేవాళ్ళకి ఆ దృష్టితోను, ద్వైత దృష్టితో చూసేవాళ్ళకి అది, విశిష్టాద్వైత దృష్టితో అది. నేను ఎక్కడో అమెరికాలో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మీరు ఏ రకంగా తాత్పర్యం రాస్తున్నారని, ఏ పద్ధతిని ఫాలో అవుతున్నారు అని అడిగిన సందర్భం కూడా, అంటే జనాలు ఇంత క్లీన్గా అబ్జర్వ్ చేసే స్థితి ఉందా అని అనుకున్నప్పుడు ఈ మహానుభావులతో సంప్రదించినప్పుడు అలా కాదు, మనం కృష్ణ పద్ధతిలోనే మనం వెళ్ళటం కరెక్ట్. ఎత్ర యోగేశ్వర కృష్ణో, ఎక్కడైతే యోగేశ్వర కృష్ణో, యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎత్ర పార్థో ధనుర్ధర, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీ తిర్మమ, అక్కడ సంపద, విజయం, ఐశ్వర్యం, స్థిరమగు నీతి ఉండునని నా నిశ్చితమైన అభిప్రాయం. ఇలా మాత్రమే రాద్దాం తప్ప భావావేశాల జోలికి, భావం జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే భావం దగ్గర మళ్ళీ ఒకరికొకరికి సమన్వయం ఉండదు. కాబట్టి ఇంతవరకే దాన్ని చేస్తే దానికి ఈ ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ అవుతుంది అని అన్నప్పుడు ఆ మార్గంలో వెళ్ళే ప్రయత్నంలో తాత్పర్యాన్ని అలా రాయటం జరిగింది. రెండవది సంగీతం పరంగా ఘంటసాల గారికి ఆ రోజుల్లో ఉన్న స్థితికి, ఆ రోజుల్లో ఉన్న బడ్జెట్కి, అంటే 1974లో ఘంటసాల గారి భగవద్గీత విడుదలైంది. నేను ఈ జన్మకి నేను వచ్చిన పని పూర్తయింది, చివరి పని ఇది అన్నట్టుగా ఆయన భగవద్గీత రికార్డ్ చేసి తర్వాత ఆయన ఫస్ట్ రికార్డు వినడానికి కూడా ఆయన ఈ ప్రపంచంలో లేడు. నా కర్తవ్యాన్ని నేను ముగించాను, పరమాత్మ నీకే అర్పితం అన్నట్టుగా ఆయన ఈ జాతికి అందించి ఆయన వెళ్ళిపోయారు. దాన్ని ఒక 4-5 ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే వాడడం జరిగింది అందులో. అయితే ఇందులో భారతదేశానికి సంబంధించిన లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్నైతే ఉంటాయో మన ప్రాజెక్ట్కి మ్యాచ్ అయ్యేవి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం వాడాం. అంటే మీరు ఖచ్చితంగా వింటున్నప్పుడు ఒక మ్యూజికల్ మెడిటేషన్లో కూర్చున్న అనుభూతిని, అంటే ఈ భగవద్గీత మోర్ మ్యూజికల్ మెడిటేషన్గా ఒక గొప్ప అధ్యాత్మ ధ్యానంలో కూర్చొని వింటున్న అనుభూతి కలిగేట్టుగా అలా ఆయన అన్ని ఇన్స్ట్రుమెంట్స్, దీన్ని న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఖర్చుతో అసలు దీంతో సంబంధం లేదు. రెండవది, ఆ రోజుల్లో భగవద్గీత స్టీరియో మాత్రమే. ఈ భగవద్గీతని డిజిటల్ స్టీరియోగా చేసి, ఇంకా ఇప్పుడు మనం టెక్నికల్గా మాట్లాడుకుంటే 5.1 అంటున్నాం, డిటిఎస్ అంటున్నాం. మన పక్కనే పెంకులన్నీ రాలిపోయి పక్కనే ఏదో భయోత్పాదం సృష్టించే స్థితి. అయితే ఇది ఏంటంటే మోర్ మ్యూజికల్ మెడిటేషన్గా రివర్బ్స్ కానీ, ఆ ఇచ్చిన ఎఫెక్ట్స్ కానీ, ఎఫెక్ట్స్ అంటే పర్టికులర్గా విశ్వరూప సందర్శన యోగం లాంటివి. అంటే అసలు విశ్వరూపం చూపిస్తే విశ్వం మొత్తం తనలో విశ్వాన్ని చూపించడం అనేది ఒక అత్యద్భుతమైన ప్రక్రియ. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ భగవద్గీత విడుదల కాగానే మార్కెట్లోకి మొట్టమొదట అందరినీ దయచేసి విశ్వరూప సందర్శన యోగం వినమని నేను రిక్వెస్ట్ మీరు కూడా అది విన్నారు, మీ అనుభూతి చెప్తే నేను వింటా. నేను చెప్పాను కదా, విశ్వరూప సందర్శన అది వింటున్నప్పుడు నిజంగా నాకు మొట్టమొదట
నాకు ఎక్కడో ఏదో లోకాల్లోకి వెళ్ళినట్టు అనిపించింది. మీ తల్లిదండ్రులకు పాదాబంధన చేయాలనిపించింది. ఎందుకంటే అంత అద్భుతమైన ప్రాజెక్టు మీరు ఈ ప్రపంచానికి అందిస్తున్న, మిమ్మల్ని అందించిన మీ తల్లిదండ్రులకు పాదాబంధన చేయాలనిపించింది. చాలా మంచి అనుభూతి. సో ఆ రకమైనటువంటి భగవద్గీతలో నుండి ఒకటి రెండు మీరు శ్లోకాలతో చెప్తే తాత్పర్య సహితంగా. మనం విశ్వరూప సందర్శన యోగం అనుకున్నాం కాబట్టి విశ్వరూపం చూపించిన అడిగాడు ఇతను. అప్పటికి 10 అధ్యాయాలు పూర్తయిన తర్వాత 11వ అధ్యాయంలో పరమాత్మ నువ్వు పక్కన ఉన్నవాడు మామూలు కృష్ణుడు కాదన్న విషయం గ్రహించి, పరమాత్మ నీ 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 తత్వాన్ని నేను గ్రహించాలనుకుంటున్నాను, నువ్వు అసలు ఎందుకు ఈ భూమి మీద వచ్చావు, నీ అవతార పరమార్థం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు, నేను నీ విశ్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు, ఈ విశ్వరూపాన్ని అది కూడా నాకు అర్హత ఉంటే నాకు ప్రసాదించు అన్నాడు. అర్హత ఉంది కాబట్టి నువ్వు నా పక్కన తిరుగుతున్నావు, నీకు చూపిస్తాను. అయితే ఈ స్థూలమైన నేత్రాలతో నా దివ్య విశ్వరూపాన్ని నువ్వు దర్శించలేవు కాబట్టి నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను, దీంతో నా విశ్వరూపాన్ని చూపించు అని అన్నప్పుడు, విశ్వరూపాన్ని దర్శిస్తున్న అర్జునుడు ఒక భయోత్పాదంతో, అతను ఒక భావావేశంలో అతను ఆలపించిన మొట్టమొదటి శ్లోకం, పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు కమలాసురుడైన ప్రజాపతియకు బ్రహ్మదేవుడు సమస్త ఋషులు వాసుకి మొదలుగా గల దివ్య సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో నేత్రములతో ఒప్పియున్న సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును గాంచుచున్నాను. అట్లయ్యూ నీ ఆకారమున ఆదిమధ్యాంతములను గుర్తింపజాలకున్నాను ఈశ్వర అంటున్నాడు. దీన్ని మీకు ఇందాక కంటిన్యూషన్లో ఇంతటి మహోగ్రమైన రూపాన్ని ఒక్కసారి కాస్త వెనక్కి వెళితే భగవద్గీత పర్సెప్షన్లో, భగవద్గీతని ఈ ప్రపంచంలో మీరు శంకరాచార్య నుంచి ఇవాళున్న స్వరూపానంద సరస్వతి కానీ, ఇవాళున్న ఇతర స్వామీజీస్ కానీ, పరిపూర్ణానంద స్వామి కానీ, వాటిని ఏమంటాం, వాళ్ళ భావాలతో భగవద్గీతని ప్రపంచాన్ని జాగృతం చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఎంతోమందిని ప్రభావితం చేశారు. అయితే భగవద్గీత ఇతర దేశాల్లో ఒక ఎడ్విన్ ఆర్నాల్డ్, ఒక ఐన్స్టీన్, ఒక మ్యాక్స్ ముల్లర్, ఒక ఓపెన్ హ్యామర్, అసలు వాళ్ళు భగవద్గీతను చూసిన దృష్టి అంటే ఇదేమిటి, అసలు ఓపెన్ హ్యామర్ చెప్పిన శ్లోకం మనకు రాకపోవడం ఏమిటి? అతను ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఈ మొత్తం విశ్వాన్ని ఒక్కసారి మనం అంచనా వేస్తే 13 లక్షల భూములు ఒక చోట పేర్చితే అది సూర్యుడైంది. 13 కోట్ల సూర్యులు ఒక చోట పేర్చితే అది నక్షత్రమైంది. అలాంటి కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు వాటి కక్షలో అవి తిరుగుతూ ఒక సమూహంగా ఉంటే దాని పేరు నెబ్యులా అయింది, పాలపుంత. అవి అలా తిరుగుతున్న దశలో ఏదైనా దాని కక్ష్య క్యాల్కులేషన్ మారితే అవి మొత్తం కలిసి ఆ పక్కనే ఉన్న కృష్ణబిలం బ్లాక్ హోల్లో పడి క్షణాల్లో దగ్ధమై అదృశ్యమైపోతాయి. ఇంతటి శక్తిని శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ అంటే ఇదంతా కలిపి, నువ్వు చూస్తున్న ఈ విశ్వం అంతా కలిపి నా ఒక్క అంశతో ఉద్భవించిందని నువ్వు తెలుసుకో అని. వాడి ఒక్క అంశ ఓపెన్ చేస్తేనే మనం మనం అసలు తట్టుకోలేని స్థితి ఉంటే, అంటే ఉదాహరణకు ఉదయం 6 గంటలు దాటిన తర్వాత ఒక్క పావు నిమిషం కూడా మనం ఒక సూర్యుడిని సరిగ్గా అలా చూడలేకపోతే ఇంతది దేవుణ్ణి చూపించు. బద్ధగస్తులు జ్ఞానులు దేవుణ్ణి అన్వేషించి తెలుసుకున్నారు. బద్ధగస్తులు ఇంకా దేవుణ్ణి చూపించమనే స్థితిలోనే ఉన్నారు. వాళ్ళ పేరు నాస్తికులు అనుకుందాం. కాబట్టి హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్లే దారి చూపించే బోర్డు మన విజయవాడలో డ్రాప్ చేయదు, ఎటు వెళ్తే విజయవాడ వస్తుందో చెప్తుంది అంతే. ఇక్కడ కూడా విశ్వరూప సందర్శన యోగంలో చివరిలో ఒక శ్లోకం చెప్తున్నాడు, మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః
నిర్వైర సర్వభూతేషు యస్సమానేతి పాండవా 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 నేనే పరమగతి అని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణుల ఎడ సమదృష్టి కలిగిన భక్తుడే నన్ను పొందును అంటున్నాడు. అంటే భగవంతుని పొందటానికి ఏం లేదండి, మన ఇద్దరికి ఫ్రీక్వెన్సీ ఎలా మ్యాచ్ అయింది? ఇద్దరిది ఒకటే మార్గం. కాబట్టి ఒకటే మార్గం అంటే ఏంటి? ఇద్దరిది ఒకటే అంటే రెండు రకాల జనాలు ఉంటారు. ఇద్దరిది దొంగ మార్గం వేరు, ఇద్దరిది సక్రమమైన మార్గం వేరు. అంటే ఎవడు జీవితంలో ఎవడు గొప్పవాడంటే షుగర్ వచ్చిన తర్వాత షుగర్ మానేసేవాడు జాగ్రత్త పడేవాడు కాదు గొప్పవాడు, ముందు నుంచి చాలా జాగ్రత్త తీసుకునేవాడు గొప్పవాడు. ఏ మూలైనా కెమెరా పెట్టి అవతల వాడి వ్యక్తిగత విషయాలను షూట్ చేసి బ్లాక్మెయిల్ చేసి ధనార్జన చేసే అవకాశం ఉన్నా కూడా మంచి మార్గంలో వెళ్ళి సమాజాన్ని జాగృతం చేయాలనుకునే మీలాంటి వాళ్ళు ఉండటం అనేది అరుదు. అట్లాగే వేల మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే అందులో ఎవడో ఒకడో ఇద్దరో మాత్రమే మనకి ఈ అవకాశం రావడం అనేది సేవ చేసే అవకాశం ఇచ్చే అత్యద్భుతమైన అతి అరుదైన పోస్ట్ ఇది అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అలా అంటే మన టీచర్లు అలాగే మన నాలాంటి వాడిని జ్ఞానులను తయారు చేయాలి అనుకునే సంకల్పంతో తయారు చేసే టీచర్, తర్వాత పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళని నేను జనాల్ని కాపాడటం కోసమే నేనున్నాను అనుకునేవాళ్ళు. ఇట్లా మనం సెక్షనైజ్ చేసుకుంటే ఈ మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అంటే ఎవరికైతే అసలు తప్పు చేసే అవకాశం ఉన్నా కూడా చేయట్లేదు వాడు జ్ఞాని. ఎవరైతే మంచి మార్గం వైపు వెళుతూ వాళ్ళు జనాలు వెనక నుంచి వచ్చే తరాన్ని ప్రభావితం చేస్తూ ముందుకు తీసుకెళ్ళగలిగేవాడు జ్ఞాని. ఆ మార్గంలో వెళుతూ వీడు మాత్రమే నన్ను చేరతాడు. మనం ఈ పుట్టిపోయే 60 ఏళ్ళు 50 ఏళ్ళు మహాకవి శ్రీశ్రీ గొప్ప మాట అంటాడండి, ఇదివరకు యాక్సిడెంట్లో పోయేవాళ్ళు ఇప్పుడు మనం యాక్సిడెంట్లుగా బతుకుతున్నాం రా అని. అంటే ఇంట్లోంచి మనం బయటకు వెళ్తే మళ్ళీ మనం వెనక్కి హ్యాపీగా వస్తామని గ్యారంటీ లేదు. అలాంటి ఈ క్షణభంగురం అనేది అది వేదాంతం కాదు, అది సత్యం కూడా. నేను వాళ్ళ బయటకు వెళ్ళి హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తాను అని ఖచ్చితంగా మీరు చెప్పగలరా? ఆఫీస్కి వెళ్ళగానే ఫోన్ వస్తుంది, ఏమండి పాపకు బాగుండలేదు అంటే ఫినిష్. మీకు బాగానే ఉంది కానీ పాపకు బాగుండకపోవటం వల్ల ఆ రోజంతా మీకు కూడా బాగుండలేదు అని. కాబట్టి యూ కెనాట్ ప్లాన్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఈజ్ మై కెరియర్, నేను ఈ జర్నీ నేను ప్లాన్ చేసుకోవాలని అనటానికి వీలేదు. ఎన్నో సహకరిస్తే మీరు ఇందాక అడిగిన ప్రశ్న కూడా ఎలా వచ్చింది ఎలా కంప్లీట్ అయిందంటే మనం కాదు, అది కొంతమంది దీనికి మేమున్నాం అని ఆర్థిక సహాయం అందించడం వల్ల, దీనికి మేమున్నాం అని వెన్నుతట్టి దీని అన్ని మొత్తం కరెక్షన్స్ చేసిన మహానుభావులు ఉండటం వల్ల, దీనికి మేమున్నాం అని దాదాపుగా సౌత్ ఇండియాలో ఉన్న మ్యాక్సిమం ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అందరూ సహకరించడం వల్ల, దీన్ని కరెక్ట్ చేయడం వల్ల, నా వెనకాలన్న స్నేహితుల వల్ల సన్నిహితుల వల్ల శ్రేయోభిలాషుల వల్ల వీళ్ళందరూ ఒక మంచి మార్గంలో మనం అందరం కలిసి అంటే అందరూ కలిసి ఒక లక్ష్యం అనుకున్నాం. అదేంటంటే భగవద్గీత పుట్టి 5000 సంవత్సరాలైంది. ఇవాళ మనకి ఘంటసాల గారి భగవద్గీత ఎలా స్ఫూర్తో ఇప్పుడు మనం చేస్తున్న భగవద్గీత రాబోయే తరం వాడు ఎవరన్నా కంప్లీట్గా మనం భగవద్గీత చేయాలని ఇంకో టెక్నాలజీలో అని అనుకుంటే దానికి ఈ భగవద్గీత స్ఫూర్తి కావాలి. రెండవది భగవద్గీత భారతదేశంలో సమున్నత స్థాయిలో పాడినవాడు తెలుగువాడు, ఆయన ఘంటసాల. భగవద్గీతని కంప్లీట్ చేసి కూడా భారతదేశానికి అందించేవాడు కూడా తెలుగువాడే ఉండాలి. ఈ లక్ష్యంతో వెళుతున్న మార్గంలో భగవద్గీత కంప్లీట్ అయింది. తర్వాత ఘంటసాల గారి భగవద్గీతకి ఎవరైతే పని చేసి ఉన్నారో వాళ్ళలో 3 జీవించి ఉన్నారు. ఒకరు సితార్ జనార్దన్, ఆయన ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేశారు. ఒక అద్భుతమైన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశారు ఆయన. ఈ ప్రాజెక్ట్లో కూడా ఉండటం అన్నది నా అదృష్టం అని. అలాగే ఘంటసాల గారి భగవద్గీతలో ఘంటసాల గారి సంగీత సహాయకులుగా ఉన్న సంగీతరావు గారు, ఆయన కూడా ఒకరోజు ఈ ప్రాజెక్ట్కి వస్తే మేమన్నాం మీరు ఒక శ్లోకం కంపోజ్ చేయండి గురుగారు. ఘంటసాల గారి కంపోజ్ చేస్తే నేను పాడిన అనుభూతి కలుగుతుందంటే ఆయన ఒక శ్లోకం కంపోజ్ చేశారు. ఒక అద్భుతమైన అనుభూతి, ఆయన మహానందంగా వెళ్ళాడు. తర్వాత 3వ వ్యక్తి ఘంటసాల గారి భగవద్గీతని రికార్డ్ చేసిన హెచ్ఎంవి రఘు, ఆయన ఒకరోజు అతిథి సౌండ్ ఇంజనీర్గా ఓ రోజు వచ్చి ఆయన రికార్డ్ చేసి వెళ్ళారు. అట్లా ఎన్నో రకాలుగా ఈ భగవద్గీతని కంప్లీట్ చేసి ఇంకా జనాలకి అర్పించబోతున్న సన్నివేశం అతి దగ్గరలో ఉంది. అయితే అక్కడతో ఇది ఆగిపోలేదు. భగవద్గీత రికార్డ్ చేసి మార్కెట్లో పెడితే మార్కెట్లో చాలా పుస్తకాలు ఉంటాయి, చాలా సీడీలు ఉంటాయి. కాదు, అది భగవద్గీతని యథాతథంగా అందులో ఏముందో జనాలకి మనం చెప్పి కూడా ప్రభావితం చేయాలి. ముఖ్యంగా గంగాధర ఆలపించిన విశ్వరూప సందర్శనం ఆ శ్లోకాన్ని రాష్ట్ర ప్రథమ పౌరులు గవర్నర్ నరసింహన్ గారు కూడా విన్నారు. దేశ ప్రథమ పౌరుతో ఆవిష్కరించే ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగా రాష్ట్ర ప్రథమ పౌరుతో
పౌరుడికి అది వినిపించాలని గంగాధర్ ప్రయత్నించారు. అది విన్న తర్వాత గవర్నర్ నరసింహన్ అనుభూతి ఏంటో ఒకసారి మనం విందాం. పుణ్యానికి ఆధారం అంటే గంగా అనేది మనం అందరూ కోరుకుంటున్నాం. ఆ గంగకి పోయి స్నానం చేసి వస్తే ఎంతో పుణ్యం అని మనం అనుకునేది మీకు అందరూ తెలుసు. కానీ ఈరోజు ఆ గంగాధర్ అని పేరు పట్టుకుని మన గంగాధరే మనకి ఆ పుణ్యం ఇచ్చారు. ఈ భగవద్గీత పాటలో తీసుకువచ్చి విశ్వరూపం అనేది అర్జునుడు ఆ రోజు కృష్ణుడు అడిగారు, నాకు విశ్వరూపం చూపి కృష్ణ, నాకు అన్ని నా అజ్ఞానం అని తీసి జ్ఞానం ఈ కృష్ణ అని అడిగినప్పుడు అప్పుడు కృష్ణ భగవతుడు ఆయనకి విశ్వరూపం చూపించి చెప్పినది ఏమంటే, దీనికి ఆది లేదు, ఇది మధ్యం లేదు, మూలం లేదు, ఇది ఒక అనంత ఇది అని చెప్పారు. అట్లా అంటే ఈ రోజు మనమందరూ ఈ అర్జునుడు అట్లా గంగాధర్ వారిని అడిగింది ఏమంటే, మాకు ఈ కృష్ణ భగవత్ని పరమాత్మని ఒక విశ్వరూపం చూపించని, ఇంత మహాత్మాని ఒక విశ్వరూపం చూపించడానికి మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంత గొప్పగా ఉన్న ఒక పాట నేను ఇంతవరకు వినలేదు. చాలా గొప్పగా పాడి ఉన్నారు మీరు. అంతే మా కన్నుల ముందు ఆ విశ్వరూపం అట్లానే వాళ్ళు ఇష్టదేవతలు విశ్వరూపం లోపల అందరికి వచ్చిందని నేను అనుకుంటాను. నాకు ఏమో వచ్చింది, నాకు తప్పకుండా వచ్చింది విశ్వరూపం. ఇట్లాంటి ఒక గీత అనేది ఏమిటంటే అన్ని ఇంట్లో అందరు పిల్లలకి మనం నేర్పించాలి, అందరూ దాన్ని వినాలి. దీంట్లో చాలా మనకు ముఖ్యమైన ఒక లెసన్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు గంగాధర్ గారు ఇంత ఒక అద్భుతమైన ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేసి మనం అందరినీ కృష్ణ విశ్వరూపంకి తీసుకోపోయి వచ్చిన దానికి గంగాధర్, మీ కుటుంబానికి మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ఈ విశ్వరూపం మన దగ్గరనే ఉన్నాయి. విశ్వరూపం కృష్ణ, నువ్వు ఆంధ్రాలోనే ఉన్నావు, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నావు, నువ్వే మమ్మల్ని అందరు కాపాటని కోరుకొని మాకు ఇంత ఒక పెద్ద గొప్ప అవకాశం ఇచ్చేదానికి గంగాధర్ ఫ్యామిలీ గారు, భగవద్గీత ఫౌండేషన్ ని అందరికీ ధన్యవాదాలు చెప్పుకొని నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. గంగాధర్ గారు, గవర్నర్ గారి అనుభూతి అది. మహానుభావుడు ఆయన నిజంగా తన్మయత్వం చెందారు. ఆయనకి మేము మొదట భగవద్గీత కంప్లీట్ అవగానే ఎవరికి వినిపించాలి అనుకున్నప్పుడు నిజంగా భగవద్గీతలో ఒక కర్మయోగం మనం ప్రారంభంలోనే మాట్లాడుకున్నాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. కర్మాచరణమునందే నీకు అధికారము కలదు, కానీ వాని ఫలితము పైన ఎన్నటికీ లేదు. కర్మ ఫలమునకు నీవు కారణము కారాదు, అట్లని కర్మలను మానుటయందు ఆసక్తుడవు కావలదు పార్థ అంటున్నాడు. అలా సమస్త కర్మల్ని భక్తి శ్రద్ధలతో, స్వామి నువ్విచ్చిన డ్యూటీని నేను చేయడం కోసమే నాకు ఈ జన్మ, దీని ఫలితం నాకొద్దు, అంతా నీదే అనుకుని ఆచరించి అర్థం చేసుకుని ఆచరించే కర్మయోగి మన గవర్నర్ నరసింహన్ గారు. ఆయనకు వినిపించాలనుకున్నాం. ఆయన కుటుంబ సమేతంగా వచ్చి ఆయన ఆపాదమస్తకం పులకించి ఆశీర్వదించి నా భార్యని నా పిల్లల్ని ముందు ముఖ్యంగా అసలు 6 సంవత్సరాలు మీరు అతన్ని వదిలేయటం వల్ల ఈ ప్రాజెక్టుని ఈ స్థితికి తీసుకురావడం అనే ప్రయాణంలో మీరు సహకరించినందుకు ముందు మీకు కృతజ్ఞతలమ్మా అని నా భార్యని నా పిల్లల్ని నా తల్లిదండ్రులని ఆయన ఆశీర్వదించడం జరిగింది. అయితే ఈ భగవద్గీతని ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు రాష్ట్ర ప్రజలందరూ ఇందులో లెసన్స్ ఉన్నాయన్నారు ఆయన. అసలు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి మనకి భగవద్గీత మతం కాదు, జ్ఞానం అంటున్నాం. ఇవాళ నైతిక విలువలు ప్రబోధించే స్థితిలో ఇవాళ పాఠశాలలు కానీ ఇవాళ సిలబస్లు కానీ లేవండి. కేవలం అర్జెంటుగా డబ్బు సంపాదించుకోవడం కోసం ఉన్న లౌకిక విద్యలు మాత్రమే నేర్పిస్తున్నాం తప్ప ఒకప్పట్లో లాగా మోరల్ పీరియడ్స్ మధ్యలో ఆడుతూ పాడుతూ చదవటం ఇవన్నీ మానసిక వికాసానికి ఆ వికాసానికి అవకాశమే లేని అత్యంత దురదృష్టకరమైన స్థితిలో మనం ఉన్నాం. రెండోది ఏంటంటే అసలు మాతృభాష మీద ఏమాత్రం అసలు గీతలో శ్లోకం ఉంది, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అంటే ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు, అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమే. పరధర్మం అంటే పరధర్మం అంటే పరమతం అని కాదు.
పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనదని చెప్తున్నాడు. అంటే ఈ మార్గంలో వెళ్ళినప్పుడు సక్రమైన మార్గంలో వెళితే 100 రూపాయలు వస్తాయి, అక్రమమైన మార్గంలో వెళితే 25,000 వస్తాయి అనుకోండి. కాబట్టి అర్జెంటుగా సంపాదించాలి కాబట్టి ఈ మార్గంలోనే వెళ్ళాం అనుకోండి, రేపు నెక్స్ట్ కట్ చేస్తే జైల్లో ఉంటామన్న విషయం అనేక రూపాల్లో మనకు ఉన్నాయి. కాబట్టి నువ్వు ఏది చేసినా సిన్సియర్గా నీ మనస్సాక్షితో ఎస్ నేను ఇవాళ కరెక్ట్గా చేశానని హ్యాపీగా పడుకోగలిగితే అది జీవితం అని చెప్తున్నాడు. యద్యదాచరతి శ్రేష్ఠ, ఇది పాఠం. అంటే ఇలా బతకమని చెప్పే జీవిత పాఠాన్ని తీసుకువెళ్ళి మనం మత గ్రంథంగా దాన్ని లిమిట్ చేస్తే అది అత్యంత దురదృష్టకరం. మతాలయ ఆవిర్భవించని కాలంలో పరమాత్ముడు ప్రపంచానికి అందించిన మహోత్కృష్టమైన జ్ఞానసన్ని సర్వదేశాలకు, సర్వకాలాలకు, సర్వజాతులకు సర్వే జనా సుఖినో భవంతు అని చెప్తోంది భారతదేశం. మతం గురించి చెప్పలేదు. అర్జునుడికి విశ్వరూపం చూపించేటప్పుడు నువ్వు మామూలు దృష్టితో నువ్వు చూడలేవు విశ్వరూపాన్ని, దివ్య దృష్టి ఇస్తానని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నప్పుడు నేను ఈ ఊరు అంతటినీ చూడలేను కాబట్టి కొండ మీద నుంచి చూడాలి. సో ఈ విశ్వంలోనూ నేను ఈ విశ్వాన్ని చూడలేను అంటే శివుడికి 3వ కన్నులా కాకుండా జ్ఞాన చక్షుని తెరిపించేలాగా దృష్టి ఇచ్చాడు ఆయన. సో ఈ భగవద్గీతను ఆచరించిన వాళ్ళందరికీ కూడా నిజంగా దివ్య దృష్టి ఉన్నట్టే, జ్ఞాన చక్షుని తెరిపించినట్టే. జ్ఞాన దృష్టితో చూడవలసిన అవకాశం, భగవద్గీతని జీవిత పాఠ్యాంశంగా చూడాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వాల మీద, భారతదేశంలో ఉన్న ప్రభుత్వాల మీద ఎంతైనా ఉందని చెప్పాలి. ఇది ఎందుకంటే మనం చాలాసార్లు చెప్తున్నాం, ఒక ఓపెన్ హ్యామర్ గురించి మన పాఠాల్లో ఉన్నాయి, గాంధీ గురించి పాఠాల్లో ఉన్నాయి, ఐన్స్టీన్ గురించి పాఠాల్లో ఉన్నప్పుడు కృష్ణుడు చెప్పిన జీవన గీత పాఠాల్లో ఎందుకు ఉండదు? దానికి మతం రంగు ఎందుకు పులుగుతున్నారో అర్థం కాదు మనకి. అత్యంత దురదృష్టకరం. అది ఏమని చెప్తుందంటే నీకు గొంతుంటే సరిగ్గా మాట్లాడు, నీకు రాసే కళ ఉంటే సరిగ్గా. ఇవాళ మనం టీవీలు చూస్తుంటే ఆందోళన పడాల్సిన స్థితి అండి. ఇప్పుడు మనకు యద్యదాచరతి శ్రేష్ఠ రాదు కానీ కేక ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. అది రాకపోతే ఏంటో ప్రెస్టేజ్. ఈ పక్కన శ్రావణ శుక్రవారం వ్రతాలు చేసుకుంటూ ఒక ఛానల్లో కనిపించే ఆడవాళ్లే ఈ పక్క ఛానల్ ఓపెన్ చేస్తే మన సినిమాలో ఐటమ్ సాంగ్స్ అన్ని దాదాపుగా వ్యాంప్ ఓరియంటెడ్ సాంగ్స్. ఆ పాటలకి అసలు అత్యంత దురదృష్టకరంగా వీళ్ళు డ్యాన్సులు చేస్తుంటే ఇంట్లో ఉన్న గృహిణులు అసలు మనం ఎట్టిపోతున్నాం అనిపిస్తుంది. తెలుగు మాట్లాడితే నాకు ఆ మధ్యన భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తారని ఎవరో వచ్చారు. తప్పకుండా అమ్మ రెండు నేర్చుకోండి అంటే దాన్ని ఇంగ్లీష్లో రాసుకుంటున్నారు. అంటే తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నారు అంటే తెలుగుని మాట్లాడుతూ తెలుగు రాసుకోండి అంటే తెలుగుని ఇంగ్లీష్లో రాసుకుంటూ పాడుతున్న స్థితి అంటే అసలు ఏమిటిది అది? అంటే ఇది ప్రతి రంగంలోనూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇదే స్వధర్మం గురించి చెప్పింది. స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్టి. అర్జెంటుగా సంపాదించద్దు, అర్జెంటుగా ఏది పడితే అది రాసే సంపాదించద్దు. అలా వచ్చే సంపాదన ఎంత దేనికది? అంటే ఇది ఇలా వచ్చే పాట నాకు వద్దని నేను అనుకోవటం వల్ల నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నాకు ఆనందం ఏమిటంటే ఇప్పుడు సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలంటే సంస్కృతం నేర్చుకుంటే శబ్దం పరిపుష్టం అవుతుంది. శబ్దం పరిపుష్టం అయితే వాక్కు శుభ్రపడుతుంది. వాక్కు శుభ్రపడితే శుభ్రపడిన వాక్కుతో నువ్వు మాట్లాడేదానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఎంతోమందిని ప్రభావితం చేయగలిగిన శక్తి ఉంటుంది. ఎంతోమందిని ప్రభావితం చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు ఆ శక్తిని జనాలకి సేవ ద్వారా ప్రవహింపచేయి. అప్పుడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా జీవిస్తావు, నీ మార్గంలో ఎంతోమంది నడుస్తారు. భగవద్గీతను పోయిన చోట పెట్టద్దు దయచేసి. వ్యక్తుల మరణాలకి సంకేతంగా పెట్టడం కాదు, ఉత్తమ జీవన విధాన మార్గంగా కర్తవ్య బోధగా పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశిస్తే దాని లక్ష్యం వేరు, దాని పర్పస్ వేరు, దాని సందర్భం వేరు. దాన్ని తీసుకుని ఇక్కడ పెట్టేశారనుకోండి, 2-3 జనరేషన్స్ తర్వాత భగవద్గీత అంటే ఖచ్చితంగా ఎవడన్నా పోయాడనే సంకేతం కనుక ఉంటే ఇంక ఏమిటి దాని పర్పస్ ఏమిటి? అందుకని సర్వకాల సర్వావస్థల్లో మీరు పెళ్లిళ్ళలో కూడా భగవద్గీత చదవండి. ఇలా ఈ శ్లోకం చెప్పండి అంటే అలానే జాతస్య హిద్రో మృత్యు అక్కడ చదవద్దు. అంటే జీవితావస్థలో జీవితం మొత్తం అన్ని దశల్లోనూ భగవద్గీత వేలు పెట్టుకుని మనిషిని మీకు ఏంటంటే ఈ సముద్రం, ఈ జీవన సముద్రానికి అవతల ఒడ్డుకి స్ట్రెస్ లేకుండా చేర్చేది. ఇవాళ అందరినీ కదా, అందరినీ ఉపాధ్యాయుడి గురించి గురువు గురించి చెప్తుంది, శిష్యుడు ఎలా ఉండాలో చెప్తారు, సన్యాసి ఎలా ఉండాలో చెప్తారు, తర్వాత స్థితప్రజ్ఞత ఎలా ఉండాలో చెప్తారు. అసలు జీవితంలో స్ట్రెస్ లేకుండా ఎవడుంటాడండి? మీరు చేసే పనిలో మీకు స్ట్రెస్ ఉండదు. నాకు ఈ భగవద్గీత ఈ 6 సంవత్సరాల్లో నేను పొందిన స్వర్గానికి వెడుతున్న మార్గంలో నేను చూసిన నరకం అంతా ఇంత కాదు. కానీ అంతిమ లక్ష్యం వాళ్ళకి శ్రేయాంసి బహువిఘ్నాని, నువ్వు గొప్ప పని చేస్తున్నప్పుడు అంటే నీ కోసం చేసేది కర్మ కాదు. సత్కర్మ అంటే అర్థం ఏంటంటే లోకం కోసం ఏదైతే ఆలోచిస్తున్నావో విశ్వ కళ్యాణం కోసం అదే పని, మిగతాది పనులు కాదు. ఇవాళ భారతదేశం నేను చాలా స్పష్టంగా నమ్ముతున్నాను, లంచాలు లేని భారతదేశాన్ని మనం భవిష్యత్తులో చూడాలని అనుకుంటే దయచేసి మీ పిల్లలకి మీ బిడ్డలకి అన్నిటికీ అతీతంగా భగవద్గీత నేర్పించండి. అది లోపల ట్రావెల్ అవుతుంటుంది, మిమ్మల్ని మంచి మార్గంలో తీసుకెళ్తుంది. ఒక ట్యాబ్లెట్ మీరు వేసుకుంటే లోపల కంటెంట్స్ ఏమున్నాయో మీకు తెలియకపోయినా లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా పని చేస్తుందో అలా భగవద్గీత శ్లోకం ఒక్కసారి మీరు అధ్యయనం చేయడం అలవాటు చేసుకోండి పిల్లల చేత. అసలు పిల్లలు నమస్కారాలు పెట్టడం మానేశారు,
హాయ్ ఏంటి, హాయిలో హాయి లేదని తెలియదు వాళ్ళకి. ఏం హాయి ఏంటి అంటే రకరకాల మనకి సాష్టాంగ అది చెప్తాడు ఇక్కడ. సాష్టాంగ నమస్కారాల చేత, వినయపూర్వకమైన ప్రశ్నల చేత గురువుని శిష్యుడు ఆశ్రయించాలి అనేది భగవద్గీతలో ఒక శ్లోకం. అంటే గురువుని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? సహనాభవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అంటున్నాం. అంటే గురువుకి అధ్యయనం చేసే ముందు గురు శిష్యులు ఇద్దరూ చదువుకునే మంత్రతుల్యమైన శ్లోకం అది. దానికి మతాన్ని పేరు పెట్టేస్తే ఎట్లా? కాబట్టి అంటే నిజంగా భారతదేశం చాలా దురదృష్టకరమైన స్థితిలో ఉంది. నిజంగా దురదృష్టకరమైన స్థితిలో ఉంది. పదవిలో కూర్చున్న వాళ్ళేమో అర్జెంటుగా ఈ 5 సంవత్సరాలు పదవిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎంతకాలం ఉంటారో తెలియదు కానీ కబ్జాలు మీకు హత్వైతాం ఆతతాయినః వాడెవడో ఇస్కాన్ మీద కోర్టులో వేశాడు ఆ మధ్యన. మనం ఇదే వేదిక మీద కూర్చున్నట్టున్నాం రష్యాలో. మిగతా మత గ్రంథాలకి దీని కూడా మతమే అందాం. మతం అంటే అభిప్రాయం అర్థం సంస్కృతంలో. ఎవరైతే సార్వజనీయమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో అతని జగద్గురు అన్నాం, ఆయన కృష్ణుడు. అయితే మిగతా మత గ్రంథాలకి బ్రాట్ ఓవర్ ఉండదు, వెనకాల వాటికి ఏం స్టోరీ ఉండదు. ఆ మతం నిలబడటం కోసం ఒక మేనిఫెస్టో లాగా ఉపయోగపడుతుంది. అంటే అన్ని మత గ్రంథాలు మొత్తం మీద సన్మార్గాన్నే సూచిస్తున్నాయి. అయితే ఒక కల్ట్ను ఉద్దేశించి చెప్తోంది కాదు ఇది. కాబట్టి ఇదేమిటంటే పర్టికులర్గా భగవద్గీత అన్నది మహాభారతంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్న 18 అధ్యాయాల సంహితని 18 అధ్యాయాలని ఇది మోస్ట్ జీవితానికి ఉపయోగపడేది. ఇది మనకి టీచర్ సంవత్సరం అంతా పాఠాలు చెప్పేసి కనీసం ఒరే బద్దగస్తులారా కనీసం ఈ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్లను చదువుకుంటారా పాస్ అయిపోతారు అని టీచర్ ఎలా చెప్తాడో జీవితంలో పాస్ అయిపోవాలంటే ఈ 18 అధ్యాయాలు చదువుకుంటే చాలని విడిగా తీసి ముద్రించబడిన గ్రంథం కానీ భగవద్గీత విడిగా రాయబడిన గ్రంథం కాదు. కాబట్టి ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఇప్పుడు రాశారు మన సినిమా గురించి ఎందుకు మధ్య మధ్యలో కాన్సన్ట్రేట్ చేస్తామంటే సమాజాన్ని ప్రభావితం చేసే ఏ మీడియం అయినా దానికి బాధ్యత ఉంటుందని తెలుసుకోవాలి. గాయకుడు వేదిక మీద నిలబడ్డప్పుడు పాట పాడుతున్నప్పుడు మన మీద ఒక బాధ్యత ఉంటుందని గ్రహించాలి. ఇప్పుడు కెవ్వు కేక పాడారు, లేకపోతే ఉన్న కొలతలు మార్చేస్తాను, లేని మడతలు తెప్పిస్తాను, రింగ అనేసారు అనుకోండి. ఏమిటి నువ్వు తెప్పించేది ఏంటి? ఏమిటది? ఇంటి పిల్లలందరూ పాడేసేయటమా? అదేదో రామదాసు కీర్తనలాగా. అసలు కీర్తనలు రావు. అదేదో అదేంటి ఓరోరి యోగి నన్ను చంపేరు, నన్ను కొరికేరు, నన్ను నమిలేరు. ఏమిటా పాటలవి? నేను ఆ మార్గంలో ఉండి ఈ మార్గంకి వచ్చిన వాడిగా అసలు పూర్తిగా నేనేదో సన్యాసిలాగా మాట్లాడలేదు. సినిమా ఇండస్ట్రీలో 12 సంవత్సరాలు ఉద్యోగం చేసి అసలు ఇది కాదు మార్గం, ఇది కాదు లక్ష్యం అనుకుని బయటకు వచ్చిన వాడిగా మాట్లాడుతున్నా. ఆ ఉన్నప్పుడు కూడా జాగ్రత్త పడిన వాడిగా. అది గంగాధర్ గారు కార్యక్రమం ముగించే ముందు ఒక మంచి శ్లోకం తాత్పర్యంతో ముగిద్దాం. మన పాత ఘంటసాల గారి పాట ఒకటి ఉంది, ఎవరో వస్తారని ఏదో చేస్తానని ఎదురు చూసి మోసపో. దాని ఈక్వలెంట్గా అది ఏ ఇన్స్పిరేషన్తో మహాకవి శ్రీశ్రీ రాశాడో చెప్పే గొప్ప శ్లోకం భగవద్గీతలో. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయే ఆత్మన్యేవాత్మనో బంధు ఆత్మైవరిపురాత్మనః. మనిషికి మనసే మిత్రుడు, మనసే శత్రువు. కాబట్టి అధోగతి నొందకుండా తనను తానే ఉద్ధరించుకొనవలెను. ఎవడి పాపపుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. అజ్ఞానము చేత జ్ఞానము ఆవరింపబడి ఉండుట వలన మనుషులు మోహమునందుచున్నారు. నువ్వు చేసే పాపానికి దేవుడికి కొంత క్యాలిక్యులేట్ చేసి తిరుపతి హుండీలో 50,000 వేసేస్తే దేవుడు క్షమించేస్తాడు అనుకుంటే, పొద్దున్నుంచి సాయంత్రం వరకు పాపాలు చేసి వెడుతూ సారీ అంటే ఓకే అంటాడు అనుకుంటే అది అజ్ఞానం కింద లెక్క. కాబట్టి భారతదేశం దేన్ని సపోర్ట్ చేస్తోంది అంటే ప్రతివాడికి ఒక ఆత్మశక్తి ఇచ్చాడు, దాన్ని కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగించండి. మనం ఈ జనరేషన్కి ఇప్పుడు నడుస్తున్న జనరేషన్కి, మన జనరేషన్కి నడుస్తున్న జనరేషన్కి తేడా ఏమిటంటే మనం లంచం ఇస్తే పని అయిపోతుంది, ఎందుకు ఈ విధవ తద్దినమంతా, ఎందుకు ఈ స్ట్రెస్ అంతా అనుకునే స్థితిలో మనం ఉన్నాం. లంచం ఎందుకు ఇవ్వాలి అనగలిగే స్థితిలో యూత్ ఉన్నారు. ఆ మార్గం వైపుకి వెళ్ళగలిగితే, ప్రతి ఇంటి నుంచి ఒక అన్నా హజారేని సృష్టించగలిగితే భారతదేశం ప్రపంచానికి తలమానికం అవుతుంది. అందుకు పీఠిగ్గా మనం భగవద్గీతని ఉపయోగించుకోవచ్చని చెబుతూ, భగవద్గీతను రాబోయే రోజుల్లో భారతదేశం అంతా, ఇప్పటికే నేను చాలా కాలేజెస్కి వెళ్తున్నాను, అంటే హౌ యూ కెన్ డెవలప్ యువర్ పర్సనాలిటీ. ముందుకు అసలు దాన్ని సరదాగా చాలా ఎంటర్టైన్ చేసి చెప్పచ్చు, ఓన్లీ శ్లోకాలతో ఉత్తిగేయకుండా రకరకాల పాటలతో. అలా చెబుతూ చాలా కాలేజెస్కి నేను వెళ్తున్నాను. అలా చాలా కార్యక్రమాల ద్వారా
ఈ ఈ ఈ మొత్తం జీవితాన్ని భగవద్గీతకు అంకితం చేస్తూ నెక్స్ట్ దీన్ని ఇంగ్లీష్లో దీన్ని ట్రాన్స్లేట్ చేసి రాబోయే కొన్ని నెలల్లో దాన్ని ఒబామా చేతుల మీదుగా, అతనికి భారతీయ తత్వం మీద విశేషమైన ప్రేమ ఉంది, అతని చేతుల మీదుగా ఇంగ్లీష్లోను, ఆ తర్వాత హిందీ, ఆ తర్వాత వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి భగవద్గీతను ట్రాన్స్లేట్ చేసి భగవద్గీతోపన్యాసాల ద్వారా జనాల్లో ఒక జాగృతిని, ఒక చైతన్యం తీసుకురావడం కోసమే నాకు ఈ జన్మని ప్రసాదించిన నా తల్లిదండ్రులకి, నన్ను ఎప్పుడు నిరంతరం ఈ జ్ఞాన ఈ యోగంలోనే వెళుతున్న మార్గాన్ని ప్రోత్సహిస్తున్న నా భార్యకి, నా బిడ్డలకి, నా స్నేహితులకి, భగవద్గీతని సపోర్ట్ చేస్తున్న ప్రతి వాళ్ళకి ఏ రూపంలో నేను ఈ వేదిక నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ రూపంలో భగవద్గీతని మీరు సపోర్ట్ చేసిన భగవద్గీత foundation.org అది క్లిక్ చేస్తే లేదా నా ఆ వెబ్సైట్ ద్వారా నన్ను సంప్రదిస్తే ఈ భగవద్గీతకి ఎంతో మేలు జరుగుతుంది. దయచేసి మంచి పాటలు పాడండి, మంచి మాటలు మాట్లాడండి, వెళ్ళిపోయేలాగా, అంటే ఈ జీవితం నుంచి వెళ్ళిపోయేలాగా వెనక వచ్చే జనరేషన్కి ఒక్కళ్ళు కూడా మనం ఇన్స్పిరేషన్ కాకపోతే ఆ జీవిత నిరర్ధకం అని భావించండి. మన పిల్లల్ని ముందు భారతదేశంలో పుట్టినందుకు భగవద్గీత శ్లోకం, ఆంధ్రదేశంలో పుట్టినందుకు ఓ తెలుగు పద్యం, ఇవి నేర్పించడానికి ప్రయత్నించండి. పిల్లలకి నేర్పించాల్సిన మొట్టమొదటిది, అన్నిటికంటే పరమ లక్ష్యం తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడడం. అందుకోసం వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేయాలి. ఆ మార్గంగా భగవద్గీత ఫౌండేషన్ కృషి చేస్తుందని మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీకు, రాధాకృష్ణ గారికి ముఖ్యంగా అనేక రూపాల తన కార్యక్రమాల ద్వారా, ఆ మాబడి కార్యక్రమం కానీ, తర్వాత మీరు యూత్ని ఇన్స్పైర్ చేసి మీరు ఎక్కడ స్ట్రెస్సింగ్ పాయింట్ ఉందో, దేనివల్ల ఉపయోగం ఉంటుందో ఆ కార్యక్రమాలు చేస్తున్నందుకు రాధాకృష్ణ గారికి, ఈ ఛానల్కి అసలు శిరస్సు ఉంచి పాదాభివందనాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్కారం. మీకు అంతమంది సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇది చర్చ సారాంశం. మరిన్ని తాజా అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.